హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మన హెయిర్కి సంబంధించి ఒక మంచి ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నానండి. ట్రీట్మెంట్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నాను అనుకుంటున్నారా? అదేం కాదు, హెన్నా గురించి చెప్పబోతున్నానండి. హెన్నా అనేది ఎలా పెట్టుకోవాలో, ఎలా పెట్టుకోకూడదు, ఎంతసేపు పెట్టుకోవాలి, అలాగే హెన్నా గురించి ఉండే అపోహలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సరే, మరి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ అయితే హెన్నా గురించి ఉండే అపోహలు ఏంటనేది నేను మీతో ఫస్ట్ అయితే షేర్ చేస్తానండి. హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది, అండ్ డ్రై అయ్యడం వల్ల జుట్టు చిక్కులు పడడం, చిట్లిపోవడం అట్లాంటివి అవుతుంది అనేది చాలా ఉన్నాయి అపోహలు. అండ్ ఇంకొకటి చాలా ఫన్నీగా అనిపించేది ఏంటంటే, మెయిన్ హెన్నా పెడితే జుట్టు ఎర్రబడిపోతుంది, అది వైట్ హెయిర్ కానీ బ్లాక్ అవని కానీ జుట్టు అయితే రెడ్ అయిపోతుంది అనేది. బట్ ఇది చాలా వరకు రాంగ్ అండి. హెయిర్ బ్లాక్ అయినా వైట్ అయినా కానీ రెడ్ అయిపోతుంది అనేది మాత్రం శుద్ధ తప్పు అనమాట. హెయిర్ ఎక్కడైతే మనకి హెయిర్లో వైట్ హెయిర్ అనేది ఉంటుందో అవి మాత్రం ఖచ్చితంగా రెడ్డిష్ కలర్లోకి వస్తాయి హెన్నా అప్లై చేయడం వల్ల. ఓకేనా? అండ్ ఇంకొకటి, బ్లాక్ హెయిర్ ఉంటే కనుక అది మీ హెయిర్ని ఏ రకంగానూ కలర్ అయితే చేంజ్ చెయ్యదు. మీకు ఒకవేళ బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా హెన్నా అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అసలు హెన్నా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీ హెయిర్ని బౌన్సీ చేస్తుంది. ఒకవేళ మీకు పల్చగా ఉందనుకోండి హెయిర్ అనేది, హెన్నా పెట్టి చూడండి ఒకసారి, నిజంగా ఒక జీవాన్ని ఇస్తుంది హెన్నా పెట్టడం వల్ల. అండ్ అది కూడా మెయిన్గా ఏంటంటే పల్చగా అయిపోయే వాళ్ళు, జిడ్డు ఎక్కువ ఉన్నవాళ్ళు, హెయిర్ ఎక్కువ ఆయిలీగా ఉన్నవాళ్ళు, స్కాల్ప్ ఎక్కువ ఆయిలీగా ఉన్నవాళ్ళు హెన్నా పెట్టారంటే కనుక ఆయిలీనెస్ అంతా చక్కగా తగ్గుతుంది, మంచి రూపాన్ని ఇస్తుంది హెయిర్కి అయితే. ఓకేనా? సరే, ఇక హెన్నా పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఇందులోనే చెప్పేస్తున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. హెన్నా మెయిన్గా అప్లై చేసుకోవడం వల్ల, హెయిర్ అంతటికి కూడా అప్లై చేయడం వల్ల మెయిన్గా మన స్కాల్ప్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన హెయిర్ గ్రోత్ అండ్ రీగ్రోత్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇంకా అలాగే మెయిన్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మాత్రం హెన్నా పెట్టి చూడండి ఒక్కసారి. అలాగే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, మెయిన్గా చెప్తున్నానండి, ఇది నొక్కి మరీ చెప్తాను డాండ్రఫ్ గురించి, ఎందుకంటే నేను మా హస్బెండ్కి నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా పెట్టేదాన్ని. సో ఇంకా ఒక్కసారి పెట్టాను అనమాట తనకి, ఇంకా ఎవ్రీ వీక్ పెడతానే ఉంటాను హెన్నా. డాండ్రఫ్ అనేది మనం ఎన్నిసార్లు షాంపూతో వాష్ చేసినా నెక్స్ట్ డేకి వచ్చేస్తూ ఉండేది. బట్ హెన్నా పెట్టిన తర్వాత అసలు నిజంగా అండి చాలా వరకు కంట్రోల్ అయింది, అండ్ పూర్తిగా కంట్రోల్ అయిందని చెప్తాను నేను నిజంగా. ఓకేనా? సో అదొక్కటి అనమాట. సరే, ఇంకా హెన్నాని ఎంతసేపు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఎంతసేపు పెట్టుకోవాలి అనేది కూడా చెప్తానండి. సో ఇప్పుడు కొంతమంది తెలుసో కొంతమంది తెలియకో హెన్నా అనేది ఒక 3-4 గంటలు పెట్టేస్తానే ఉంటారు, పెట్టేసి ఉంచేస్తారు. సో మరి అంతంతసేపు పెడితే ఖచ్చితంగా హెయిర్ డ్రై అయిపోతుందండి. హెయిర్ డ్రై అవ్వడం మాత్రమే కాదు, ఇక్కడ మనకి నుదుటి మీద ఫ్రంట్ లైన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువైపోతాయి. దానివల్ల మనకి ఫేస్ కూడా పాడైపోతుంది. ఏంటంటే అవి లైన్స్ లాగా ఎక్కువ క్లియర్గా కనిపించడం వల్ల మనం ముసలాల్లాగా ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువసేపు అయితే అస్సలు పెట్టుకోకూడదు హెన్నా. మీరు ఒకవేళ వీక్లీ వన్స్ అంటే ఎవ్రీ వీక్ పెట్టుకున్నట్టయితే కనుక జస్ట్ 45 to 1 hour, 45 minutes to 1 hour మాత్రమే ఉంచుకోవాలి అది మీ తలపై. ఓకేనా? ఒకవేళ మీరు మంత్లీ వన్స్ పెట్టుకున్నట్టయితే అప్పుడు మీరు పెట్టుకోవచ్చు, 1-2 hours ఈజీగా ఉంచుకోవచ్చు హెడ్ మీద, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ మీరు ఎవ్రీ వీక్ పెట్టుకున్నట్టయితే మాత్రం 1 hour కంటే ఎక్కువ అస్సలు ఉంచుకోవద్దు. సరేనా? అండ్ ఇంకొకటి, హెన్నా పెట్టిన తర్వాత మనం ఎన్ని రోజులకి హెయిర్ బాత్ చేయాలి అనేది. హెన్నా పెట్టిన తర్వాత నార్మల్గానే మనం ఒక 1 hour ఉంచుకున్న తర్వాత జస్ట్ హెయిర్ని కడుక్కోవాలి. షాంపూ కానీ ఇంకేమీ కానీ యూజ్ చేయకుండా జస్ట్ హెడ్ బాత్ చేయాలన్నమాట. అంటే మనం తలపైన నీళ్లు పోసుకుని మనం పెట్టిన హెన్నా అంతా పోయే దాకా మొత్తం. షాంపూ మాత్రం అస్సలు పెట్టకూడదండి హెన్నా పెట్టిన తర్వాత. సో వన్స్ మీరు హెన్నా ఈరోజు పెట్టుకున్నారనుకోండి, హెడ్ బాత్ చేస్తాం నార్మల్గా, అంటే వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసుకుని పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. బట్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు డ్రై అయిపోవడం, హెయిర్ అంతా స్కాల్ప్ అంతా డ్రై అయిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే మళ్ళీ హెడ్ బాత్ చేసి చూడండి, చక్కగా సిల్కీగా బౌన్సీగా ఉంటుంది హెయిర్. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? సో చెప్పాను కదా ఇందాక, మీకు ఒకవేళ వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ మీరు దీన్ని ఒక కండిషనింగ్ పర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు హెన్నా అనేది, ఎటువంటి ప్రాబ్లం లేదు.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఐరన్ కడాయిల్లో కలుపుకుంటే చాలా మంచిది హెన్నా అనేది అంటారండి. నిజమే, ఐరన్ కడాయిలో అంటే మీ దగ్గర ఐరన్ గిన్నెలు ఉంటే గనక అందులో కూడా కలుపుకోవచ్చు. అంటే ఐరన్ అనేది చక్కగా మనకు ఆ హెన్నా మిక్స్లో కలిసి ఇంకా మంచిగా కలర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఐరన్ కడాయిలో కలిపితే మంచిది కదా అని చెప్పేసి ఐరన్ కడాయిలో కలిపేసి 2-3 రోజులు ఉంచేసి ఆ తర్వాత పెట్టుకోవాలంటే మాత్రం అస్సలు అటువంటి పని మాత్రం అస్సలు చేయొద్దండి. మీరు హెన్నా వన్స్ కలిపిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకుంటే చాలా మంచిది. అంతకు మించి వెయిట్ చేయొద్దు. యాక్చువల్గా హెన్నా పెట్టిన తర్వాత అది కలర్ రిలీజ్ అవ్వడం కోసం జస్ట్ 4 to 5 hours వెయిట్ చేస్తే సరిపోతుంది. లేదు మనం మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైట్ కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే రోజు కాదు, నేను పెట్టుకునే ప్రతిసారి అట్లానే చేస్తాను అనమాట. సరే, అయితే మరి ఆ వీడియో కూడా చూసేయండి. ఇక్కడ ముందుగా మనం టీ డికాషన్ కాంచి పెట్టుకోవాలండి. నేనైతే ఆల్రెడీ టీ డికాషన్ కాంచి పెట్టేశాను, అలాగే దాన్ని వడకట్టి పక్కన పెట్టాను అనమాట. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. మీరు ఏ హెన్నా మార్కెట్లో ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నూపూర్ హెన్నా తీసుకుంటున్నానండి. ఇది నేను పెద్ద ప్యాకెటే తీసుకున్నాను అనమాట. చిన్న ప్యాకెట్స్ అంటే 1 time యూస్ కూడా వచ్చే ప్యాకెట్స్ అయితే ఉంటాయి, మనకి దొరుకుతాయి. ఇక్కడ మన హెయిర్ లెంత్ని బట్టి ఎంత కావాలనేది హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది యాక్చువల్గా నేను కొద్దిగానే కలుపుతున్నాను. ఇది మా హస్బెండ్ కోసం కలిపినప్పుడు షూట్ చేశాను అనమాట. సో మీరు కావాలంటే గ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు కలర్ మన చేతికి అంటుకున్నా పర్వాలేదంటే అట్లానే కలిపేసుకోవచ్చు, అలానే పెట్టేసుకోవచ్చు కూడా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంకా టీ డికాషన్ అయితే రెడీ చేసుకున్నాం కదా, సో దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఒకటేసారి వేసామంటే అది పలచగా అయిపోతుంది. అందుకని కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి చక్కటి కన్సిస్టెన్సీ అంటే జారుడుగా కాకుండా జారిపోకుండా, ఇప్పుడు మనం పట్టుకున్నామంటే జారిపోకుండా ఉండే విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మీరు పెరుగు కానీ లేదా నిమ్మరసం లేదా ఎగ్ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ రసం వేస్తున్నానండి. సో నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి కొంచెం నీళ్లు తక్కువ వేసే కలిపాను, ఎందుకంటే ముందే మనం కరెక్ట్ క్వాంటిటీ కలిపేసామంటే కొంచెం నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసిన తర్వాత అది ఇంకా కొంచెం జార్ అయిపోతుంది అనమాట. సో ఇది కలిపి పెట్టేసుకుని ఒక 4 hours కానీ లేదంటే మీరు ముందు రోజు నైట్ కలిపి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఇది కలిపేసుకుని చక్కగా దాన్ని పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా మూత పెట్టేయాలి. మళ్ళీ గాలి తగిలిందంటే లైట్గా డ్రై అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఇదేమంటే నేను వేసుకున్నది అనమాట. ఇది ఒకటే మెథడ్లో కలిపానండి, బట్ నేను కలిపినప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను అప్లై చేస్తున్నాను. కలర్ అయితే ఎలా రిలీజ్ అయిందో చూసారు కదా మీరే గిన్నెలో. ఇక్కడ నేను నాకున్న వైట్ హెయిర్స్, గ్రే హెయిర్ ఎట్లా ఉండింది అనేది చూపిస్తున్నాను అనమాట. సో వన్స్ మనం అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా మన హెయిర్ ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలండి. ఎక్కడ చిక్ అనేది లేకుండా నీట్గా దూకుని, ఇప్పుడు హెన్నా ఎప్పుడైనా కానీ ఊరికే ఒకటేసారి అప్లై చేసేయడం కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను జుట్టు ఎక్కడి నుంచి అయితే తీస్తున్నానో దాన్ని క్రోన్ ఏరియా అంటారు. సో ఆ పొజిషన్లో కొంత మట్టుకు హెయిర్ అనేది ఇట్లా తీసుకుని చిక్కులు లేకుండా పైకి ఇట్లా తీసుకుని ఇప్పుడు కొద్దిగా హెన్నా అనేది మన చేతితోటి జస్ట్ ఇలా కింద నుంచి రూట్స్ దగ్గర నుంచి పై వరకు మన టిప్స్ వరకు కూడా, ఆ హెయిర్ టిప్స్ వరకు కూడా అలాగా పావుకుంటూ జస్ట్ అలా రూట్స్ దగ్గర నుంచి అలా అప్లై చేస్తూ వచ్చామంటే చక్కగా మొత్తం హెయిర్లో మనం ఎంత పోర్షన్ అయితే తీసుకున్నామో అంత పోర్షన్ హెయిర్స్కి చక్కగా అంటుకుంటుందండి. వన్స్ అలా అప్లై చేసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకొని ఇలాగా జస్ట్ ఒక చుట్టలాగా చుట్టేసి పైన మనం ఒక ముడిలాగా పెట్టేయాలన్నమాట. అంటే మనం ముడిలాగా కాకుండా ఇది ఎలాగంటే హెన్నా అనేది అంటుకునే ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఇట్లా హెన్నా అప్లై చేసిన తర్వాత ఇలా చుట్టేసి పెట్టామంటే చక్కగా నెత్తి మీద అలా ఉంటుందన్నమాట, కూర్చుంటుంది ఊడిపోకుండా. సో అలాగే మళ్ళీ దాని పక్కన ఇంకొక పోర్షన్ తీసుకుని కొంత హెయిర్ తీసుకుని దాన్ని కూడా రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు కూడా చక్కగా హెన్నా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా అప్లై చేసుకుని మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేసుకుని ఒకసారి అలా తిప్పుకుని తిప్పి మళ్ళీ ముందుగా మనం ఎక్కడైతే మనం పెట్టామో ఆ ముడి దానికి చుట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొక వైపు సేమ్ ఇదే ప్రాసెస్ అండి. దీన్నే మొత్తం మన హెయిర్ అంతటిని కూడా రిపీట్ చేస్తూ చేయాలి.
చాలా ఈజీ అండి. మనం ఇంకొకరి హెల్ప్ లేకపోయినా కానీ మనంతటా మనమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్లో మీకు అంత ఇబ్బంది అనిపించినా కానీ మీకు వన్స్ ఒక 2-3 టైమ్స్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వెంట్రుకకి కూడా మనం పెట్టిన హెన్నా అనేది చక్కగా పట్టుకుంటుంది. అండ్ మొత్తం ఎక్కడ మిస్ కాకుండా అంతా అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఈ విధానంలో చేయడం వల్ల. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, మొత్తం ఈ విధంగా నేను ఆ సెంటర్ పార్ట్ ఏదైతే మనకి హెడ్లో క్రోన్ ఏరియా ఉంటుందో అక్కడ నుంచి ఇట్లా మొత్తం జుట్టు అంతా కూడా కొద్దిగా పోర్షన్స్గా తీసుకుంటూ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా మెయిన్గా నాకు ఫ్రంట్ గ్రే హెయిర్ అనేది ఉంటుందనేసి, సో అక్కడ ఇంకా ఎక్కువ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఎక్కడైనా కానీ మనకి గ్రే హెయిర్స్ ఎక్కువ ఎక్కడుంటే కొంచెం అక్కడ ఎక్కువ అప్లై చేసుకున్నామంటే చక్కగా మంచి కలర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం ఈ ప్రాసెస్ని హెయిర్ అంతటికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మొత్తం జుట్టును కొంచెంగా అట్లాగా అప్లై చేసుకుంటూ ముడికి పెట్టేసుకుని ఉంచుకున్నామంటే చక్కగా హెయిర్ అంతా అంటుకుంటుందండి. చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా నాకు బయట కిందకి పడడం కానీ ఏదైనా మిస్ అవ్వడం కానీ అవ్వలేదు. చక్కగా మనం ఏదో హెయిర్ స్టైల్ వేసినట్టు కొద్దిగా పోర్షన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మొత్తం హెయిర్ అంతటికి కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలండి. నేను లెందీ అయిపోతుందని నేను అంతా చూపించట్లేదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి హెన్నాకి సంబంధించి ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికి కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. చూసారా, మొత్తం హెన్నా అయితే నేను ఇట్లా అప్లై చేసేసాను. సో వన్స్ నేను 1 అవర్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి హెయిర్ కలర్ అనేది. ఎక్కడైతే నాకు గ్రే హెయిర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం చూసారా చక్కగా మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట హెన్నా అనేది. ఓకేనా? సో వీడియో అయితే చూసారు కదండి, నేనైతే ఎలా మిక్స్ చేశాను, ఎలా అప్లై చేసుకున్నాను, ఎంతసేపు ఉంచుకున్నాను అనేది కూడా చెప్పాను కదా. సో మరి ఇక తర్వాత అంటే హెన్నాతో ఆపేయచ్చా అంటే ఆపేయచ్చు. లేదు మీకు ఆ రెడ్గా అయిన హెయిర్ కూడా చక్కగా బ్లాక్ కలర్లోకి రావాలి అనుకుంటే కనుక ఇండిగో పౌడర్ అని ఉంటుంది కదండి, ఇండిగో పౌడర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఇండిగో పౌడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా ఎట్లా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. సో మరి మిస్ కాకూడదు మన ఛానల్లో వచ్చే వీడియోస్ అనుకుంటే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్స్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.